అస్సలాముఅలైకుం నమస్కారం అండి. ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్స్తో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది బ్యాచిలర్స్కు శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. టైం ఎక్కువ పట్టదు. రెస్టారెంట్ స్టైల్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది కారంగా ఏదైనా తినాలనిపిస్తే తక్కువ టైంలో అయ్యే ఇన్స్టెంట్ రెసిపీ అని చెప్పొచ్చు. తయారు చేసే విధానం: స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఘాట్లు పెట్టిన గుడ్లని ఆయిల్లో వేసేసి కొద్దిగా ఉప్పు కారం వేసి వేయించుకుందాం. ఎందుకంటే చప్పదనం లేకుండా ఉంటుందన్నమాట. ఇలా వేయించుకున్న దాన్ని ప్లేట్లో తీసుకున్నాక అదే కడాయిలోకి ఇంకో చెంచా ఆయిల్ వేసుకొని 3 ఎర్రగడ్డలు చిన్నగా కట్ చేసుకున్నానండి. అది వేసుకొని 2 టమాటాలు కూడా అనమాట. ఈ 2 కలిపి వేసి మగ్గనిచ్చుకుందాం మెత్తగా, ఎందుకంటే గ్రేవీలాగా వస్తుంది. దాంట్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చినామంటే మూసిపెట్టేసి మెత్తగా అయిపోతుంది అనమాట. ఇందులోకి 1.5 స్పూన్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మూసిపెట్టి 2-3 మినిట్స్ మగ్గనిద్దామండి. మసాలా బాగా పడుతుంది ఎర్రగడ్డలకి. మరి తీసి ఇలా కలబెట్టుకున్నాక 1.5 స్పూన్ కారం పొడి, ఇది చాలా కారం అండి కారం పొడి, అందుకే 1.5 స్పూన్ వేస్తున్నాను. అర్ధ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసి బాగా కలబెట్టుకుందాము. ఇప్పుడు ఒక అర్ధ గ్లాస్ వాటర్ వేసుకొని మూసిపెట్టుకుందాం, ఎందుకంటే గ్రేవీలాగా కావాలి కదా. కలబెట్టేసి మూసిపెట్టుకుందాం. ఇప్పుడు మరి ఓపెన్ చేసి ఇందులోకే కొంచెం కసూరి మేతి, ఇది వేయడం వల్ల మంచి వాసన ఉంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను 2 ఒప్పులుగా కట్ చేసుకొని ఇవి కూడా వేయించుకుందాం, ఎందుకంటే చప్పదనం లేకుండా ముక్కలకు బాగా పడుతుందన్నమాట. అంతేనండి, ఇంకా సర్వ్ చేసుకుందాము. నేను ఇక్కడ కొద్దిగా మటన్ ఉంటే దాంతో సర్వ్ చేసుకుంటున్నానండి, కొంచెం గ్రేవీ లాగా చేసుకొని. ఇది మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది బ్యాచిలర్స్కి చాలా ఈజీ రెసిపీనండి. ప్లీజ్ నా ఛానల్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.